सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम भवानी शंकरौ वंदे श्रद्धा विश्वासरूपिणौ याभ्यां विना न पश्यन्ति सिद्धा स्वान्तस्तमीश्वरम् समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरम्। ఈరోజు గురు స్తోత్రం చదువుతామండి. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन तस्मै श्री गुरवे नमः. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. स्थावरं जंगमं व्याप्तं यत्किंचित् सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः. चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः. सर्वश्रुतिशिरोरत्न विराजितपदाम्बुजः वेदान्ताम्बुजसूर्यो यः तस्मै श्री गुरवे नमः. सर्वचैतन्य शाश्वत शान्तः व्योमातीतो निरञ्जनः बिन्दुनादकलातीतः तस्मै श्री गुरवे नमः. ज्ञानशक्तिसमारूढः तत्त्वमाला विभूषितः भुक्तिमुक्तिप्रदाता च तस्मै श्री गुरवे नमः. अनेक जन्म संप्राप्त कर्म बंध विदाहिने आत्मज्ञान प्रदानेन तस्मै श्री गुरवे नमः. शोषणं भवसिन्धोश्च ज्ञापनं सारसम्पदः गुरोः पादोदकं सम्यक् तस्मै श्री गुरवे नमः. न गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्री गुरवे नमः. मन्नाथ श्री जगन्नाथः मद्गुरु श्री जगद्गुरुः मदात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः. गुरुरादिरनादिश्च गुरुः परमदैवतं गुरोः परतरं नास्ति तस्मै श्री गुरवे नमः. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं गुरुदेव देव. ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि सद्गुरुं तं नमामि.
श्री सद्गुरुनाथ महाराज की जय। శివమానస పూజ ఈరోజు ఆఖరి సత్సంగం. ఈరోజు మన లాస్ట్ సత్సంగం. ఓహో స్వామీజీ, అవునా? ఒకసారి చాంట్ చేద్దాం. భగవత్పాదులు, శంకర భగవత్పాదులు రాసిన పూజ ఇది. యాక్చువల్గా వారి స్థితి ఇది, వారి యొక్క స్వరూపం, స్వభావం ఇలా ఉంటది. శివమానస పూజ. రత్నైకల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనం జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం సౌవర్ణే నవరత్నఖండరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకం శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగకాహలకలా గీతం చ నృత్యం తథా సాష్టాంగం ప్రణతిస్తుతిర్బహువిధా ఏతత్ సమస్తం మయా సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో ఆత్మా త్వం గిరిజామతిః సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః సంచారః పదయో ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వా గిరా యద్యద్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం యద్యద్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. స్వామివారి పూజ, మానసిక పూజని భగవత్పాదులు ఎలా చేశారో మనం చూసాం. మొదటంట భగవంతుడికి మనకి సంబంధాన్ని ఏర్పడడంలో 3 దశలు ఉంటాయి అని చెప్తారు పెద్దవాళ్ళు. ఏంటి స్వామీజీ ఆ దశలంటే, మొదటిది భగవంతుడిని ఎక్కడో రిమోట్ గా మనం చూస్తాం. రిమోట్ అంటే ఎక్కడో పరోక్ష వస్తువు. ఎవరిని అడిగినా మనం చెప్తాం దేవుడు ఎక్కడున్నాడండి అంటే వైకుంఠంలో ఉన్నాడండి, కైలాసంలో ఉన్నాడండి అని అర్థిస్తాం. అప్పుడు మన సంబంధం ఏంటి స్వామి దేవుడితో అంటే మన భావన ఎలా ఉంటుందటండి అంటే తస్య అహం అంటాం. తస్య అహం అంటే 3వ పర్సన్ అన్నమాట సంస్కృతంలో. అంటే భగవంతుడు 3వ వేరే స్థానంలో ఉన్నాడు, నాకు ప్రత్యక్షంగా ఎక్కడా లేడు, కానీ నేను ఆయనకి చెందిన వాడిని. ఇక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ మనం ఉండేటప్పుడు మనం భగవంతుడిని మన ఎదురుగా చూడటం మొదలు పెడతామంట. ఎదురుగా అంటే ఏ రూపంలో స్వామి? సద్గురు రూపంలో కానీ, లేదంటే ఇది ఆలయంలో రూపంలో కానీ భగవంతుడిని చూస్తాం.
తస్య అహం నుంచి సాధకుడు యొక్క స్థాయి తవ అహం అంటాడు. తవ అహం అంటే ఎదురుగా కనిపించిన మీరు అని సంబోధిస్తాం. తస్య అహం నుంచి మన పరిచయం తవ అహం వరకు వచ్చింది. ఇంకా సాధకుడు జర్నీ ప్రారంభించి నడుస్తూ ఉన్నాడు అనుకోండి, తవ అహం నుంచి ఆ స్థాయి ఎక్కడికి వస్తుందట తెలుసండి? ఆత్మత్వం. ఇంకా రెండు ఒకటే. భగవంతుడా ఏదైతే ఈ సమస్త వ్యవహారానికి ఆధార బిందువుగా నా స్వరూపంగా ఉందో అది భగవంతుడి ఆత్మత్వం. ఆ పరిస్థితి నుంచి భగవాన్ శంకరాచార్యులు వారు ఈ స్థితిని చేశారు. లాంటి వాళ్ళకి ఇంత గంభీరంగా చెప్పే స్థాయి లేదు, అంత పరిణితి లేదు మనకి. మనమేమి వాకింగ్ టెంపుల్స్ కాదు కదండి. శంకర భగవత్పాదులు ఇత్యాదులు వాళ్ళు నడుస్తున్న దేవాలయాలు. ఇంకా ప్రత్యేకంగా దేవుడు వారికి దూరం ఏమి కాదు, నడుస్తున్న దేవాలయాలు లాంటి వారు కాబట్టి శంకర భగవత్పాదులు ఇటువంటి వారు ఈ స్థితిని ఈ స్తుతి చేయటానికి అర్హులు. ఏ స్తుతి స్వామీజీ? లాస్ట్ క్లాస్ లో చూసాం మనం. ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణాః శరీరం గృహం. భగవంతుడు ఎక్కడున్నాడయ్యా అంటే ఆ మహాత్ముడు ఏం చెప్తున్నాడు? ఆత్మాత్వం, పరమాత్మ, నా ఆత్మే మీరు. గిరిజామతి, నా మతి ఏమైనా మంచిది కాదనుకునే స్వామి, నిన్ను వరించి ఉండే గిరిజాదేవితో సమానం. బుద్ధి ఎప్పుడు బ్రహ్మని వరించి ఉంటే ఆ బుద్ధి భగవంతుడి యొక్క పత్నితో సమానం. స్వామి, నా బుద్ధి ఎప్పుడు నీకు పత్ని అంటే నీ సేవకురాలు, గిరిజామతి. మరి నీ గణాలు ఏమనుకున్నావంటే స్వామి ఏం చెప్తున్నాడు? సహచరా ప్రాణాః, నా పంచ ప్రాణాలు ఎప్పుడు నీ గణాలుగా పనిచేస్తాయి. ఈ వర్ణన ఎందుకు చెప్పారు స్వామీజీ అండి అంటే, ప్రాణాలు శక్తికి మూల బిందువు కదండి. ఈరోజు మన రక్త ప్రసరణ జరుగుతుంది అన్నా, ఆహారం జీర్ణక్రియ జరుగుతుందన్నా, దీనంతటికి కావలసిన శక్తి ఈ ప్రాణాలే అందిస్తాయి. గణాలు, నా ప్రాణాలే మీ శివగణాలు స్వామి. మరి ఆత్మత్వం అన్నావు కదా అబ్బాయి, మరి ఈ నేను ఉండడానికి గుడి ఏంటండి అంటే శరీరం గృహం. నా శరీరమే మీ గృహం స్వామి అని శంకర భగవత్పాదులు చెప్తున్నారు. ఇది పరాకాష్ఠ సాధనలో. ఇంకా ఆ మహాత్ముడు దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ప్రత్యేకంగా మఠం వేసుకొని దేవుడిని ధ్యానం చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేహ దేవాచ మందిర, తుకారాం అంటాడు. నా దేహమే దేవుడి యొక్క మందిరం. దేహ దేవాచ మందిర. ఆత ఆత్మ పరమేశ్వర, నా ఆత్మే పరమేశ్వరుడు యొక్క రూపం. నేను చేస్తున్న ప్రతీదీ కూడా ఆయన అర్చన పూజనమే. ఇది సాధన యొక్క పరాకాష్ఠ. ఇంకా భగవత్పాదులు ఏం చెప్తున్నారు? స్వామి, మరి నీ పూజ దేనితో చేస్తాననుకున్నావు? పూజాతే విషయోపభోగ రచన. ఆహా, తే పూజ. తే పూజ అంటే మీ యొక్క పూజ ఎలా చేస్తున్నాడంట స్వామి? విషయోపభోగ రచన. సమస్త విషయాలని భోగిస్తాం కదండి. ఎస్ స్వామీజీ, భోగిస్తాం. ఎన్ని విషయాలు భోగిస్తామండి? 5 విషయాలే. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ 5 విషయాలు. ఈ 5 విషయాలని మనం సేకరిస్తున్నాం కదండి. వీటన్నింటిని తీస్తున్న ఈ 5 విషయాలు స్వామివారి అర్చనకు ఉపయోగిస్తున్న పుష్పాలతో సమానం. మనము సేకరిస్తాం విషయాలు, కానీ ఇవేవి పూజకు పనికిరావు. అవునా? కానీ శంకర భగవత్పాదులు ఏమంటున్నారో తెలుసా అండి? ఆయన చేసే విషయోపభోగం కూడా భగవత్ అర్చనే.
అంటే ఎంత పావనంగా ఆయన ప్రపంచాన్ని స్పృశిస్తున్నాడో మనం చూడాలి. మనం ప్రపంచాన్ని స్పృశించేది ఈ 5 ద్వారాల ద్వారానే కదండి. శబ్దద్వారం, స్పర్శద్వారం, రూపము, రసము, గంధము. ఈ 5ంటిని కూడా భగవద్మయం చెయ్యాలి. చేస్తే సాధన యొక్క పరాకాష్ట మనం చేరినట్టు లెక్క. స్వామి, నేను అది చేస్తున్నాను. ఈ విషయోపభోగ రచనే నీ పూజ. మరి అబ్బాయి ఇది బానే ఉంది, మరి ధ్యానం ఏమిట్రా? పూజ అయితే విషయోపభోగ రచన చేస్తున్నావు, మరి ధ్యానం ఏం చేస్తున్నావు అంటే స్వామి వారు ఆన్సర్ ఏమిస్తున్నారు? నిద్రా సమాధి స్థితి. స్వామి, నా నిద్రే సమాధితో సమానం. జ్ఞానులకి, మహాత్ములైన భక్తులకి వారి నిద్ర కూడా సమాధితో సమానం, వారి నిద్ర కూడా ధ్యానంతో సమానం. ఏమి స్వామి? వారి అంతరంగం అంత నిష్కల్మషం. మరి ఇంకా అందులో ఏమి తమస్సు లేదు. బుద్ధి పరంగా, కొన్ని మనసు పరంగా ఏమైనా చెడు వాసనలు, చెడు వర్ణాలు ఉన్నాయా స్వామి అంటే అవి లేవు. వారు ఆల్రెడీ ప్యూరిఫై అయ్యి ఉన్నారు. కాబట్టి వారి నిద్ర ధ్యానంతో సమానం. గురూజీ జోక్గా చెప్పేవారు, మహాత్ముడికి నిద్ర ధ్యానంతో సమానము. మనబోటి వారికి ధ్యానం నిద్రగా మార్చుకుంటాము. ఏరా అబ్బాయి ధ్యానం చేయరా అంటే చేస్తామని కూర్చుంటాం కానీ పడుకొని పోతాం. ఆయనకు జోక్ చెప్పేవారు. ఇప్పుడు గురువు గారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడండి. శిష్యుడు వచ్చి, గురువు గారు ఈరోజు నా ధ్యానం బ్రహ్మాండంగా జరిగింది అన్నాడంట. ఆహా, ఏమిట్రా స్పెషల్ అంటే? ఎంత ఏకాగ్రత కుదిరిందో గురువు గారు అన్నాడు. అంటే గురువు గారు అన్నారంట, నువ్వు ధ్యానంలోకి వెళ్ళినప్పుడు ఎలాగున్నావురా అంటే శిష్యుడు చెప్పాడంటే, స్ట్రైట్ గా కూర్చున్నాను గురువు గారు. ధ్యానంలో నుంచి బయటకు వచ్చేటప్పటికి ఎలాగున్నారు అంటే ఫ్లాట్ అయి ఉన్నాను గురువు గారు అన్నాడు. అంటే గురువు చెప్పాడంటే, అరే నువ్వు చేసింది ధ్యానం కాదు, ధ్యానంలో కూర్చొని పడుకుంటుపోయావురా నువ్వు, అందుకే అంత హాయిగా ఉన్నావు అని చెప్పాడు అనమాట. మనకి తమస్సు ఆవహించేస్తుంది ధ్యానం అనేసరికి. లేదంటే రజస్సు. తమస్సు అంటే నిద్ర వచ్చేయటం, రజస్సు అంటే మనస్సు చంచలమైపోవడం, ఏకాగ్రతను కోల్పోవడం. అనేక ఏకాగ్రతలు ఎక్కువ ఏమీ అవసరమో తెలియదు. ధ్యానంలో కూర్చున్నప్పుడే ఆవిడకి స్పీడ్ పెరుగుతుంది. అన్ని ప్రపంచంలో జరిగినవన్నీ విచారణకు తీసుకొస్తుంది, మాట్లాడుకుందామా అని మనల్ని పిలుస్తుంది. ఎవరు? మన మనస్సే. ఏం మాట్లాడతావు అమ్మాయి అంటే ఇంకా అంతాను ఒకటి పనికొచ్చింది ఉండదు. రజస్సు, కామ్గా ఉండు అంటే పడుకుండిపోతాను, పడుకుండిపోతాను. ఆహా, వారి నిద్ర మాత్రం ధ్యానం. ఎందుకు? సరే స్వామి, బాగుంది. ఇంకా దేవుడికి ఇంకొక క్రియ మనం చేస్తామంట. అదేంటి స్వామిజీ అంటే ప్రదక్షిణ. అది కూడా భగవత్పాదులు చెప్తున్నారు. ప్రదక్షిణ చేసినప్పుడు మనం అంటాం, యాని కానిచ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. భగవంతుడికి ఎందుకయ్యా ప్రదక్షిణ చేస్తున్నావు అని భక్తుడిని అడిగితే ఆడు ఏమంటాడు? యాని కానిచ పాపాని, ఏ పాపాలు, జన్మాంతరకృతాని చ అనేక జన్మల నుంచి పోగు చేసుకున్నవి, తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. భగవంత, నీకు పదే పదే ప్రదక్షిణ చేస్తే ఈ అనేక జన్మార్జితమైన ఈ వాసన ఇదంతా కూడా పోవుగా కానీ మనం ప్రార్థించి ప్రదక్షిణ చేస్తాం. ప్రదక్షిణ చేసినప్పుడు కూడా అంటండి, కుడివైపు నుంచి ఎడం వైపుకి ప్రయాణం చేస్తూ ప్రదక్షిణ చేయాలంట. దేవుడికి ఎప్పుడు కూడా దక్షిణ భాగాన్ని మనం చూపించకూడదు, లెఫ్ట్ సైడ్ ని, రైట్ సైడ్ నే చూపించాలి. కాబట్టి ప్రదక్షిణ చేసినప్పుడు ఈ నియమాలన్నీ మనం పాటిస్తాం. పాటించి మన కోరిక ఏంటండి అంటే జన్మాంతర కృతానిత, జన్మ జన్మల నుంచి ఉన్నటువంటి వాసనలు క్షయమైపోవుగాక అంటాం. ఇది మన పరిస్థితి. కానీ ఆయన పరిస్థితి ఏంటంటున్నాడు? సంచార పదయోహో, నా కాళ్ళు ఎక్కడికి నడిస్తే అదే ప్రదక్షిణ స్వామి. ప్రత్యేకంగా ఆలయంలో ఉన్న గర్భాలయానికి ఆ మహాత్ముడు ప్రదక్షిణ చేస్తేనే ప్రదక్షిణ చేసినట్టు కాదు. ఆ మహాత్ముడు నటక అంతా దైవ ప్రదక్షిణ. అంత పావనం వారి యొక్క పాద స్పర్శ. మహాత్ములు ఏమంటారు తెలుసా అండి? జీవన్ముక్తుడు పాదాలలో అంట
సర్వ తీర్థాలు ఆశ్రయించి ఉంటాయి. తీర్థాలు అంటే గంగా, యమున, వీటిని తీర్థాలు అంటాం. మనం గంగా నదిలో మునక వేయవలసిన అవసరం లేదు, యమునా నదిలో మునక వేయవలసిన అవసరం లేదు. ఒక జీవన్ముక్తుడు పాదాలను స్పర్శిస్తే ఆ పుణ్యం మనకు వస్తుంది. సర్వ తీర్థాలు ఎక్కడ ఆశ్రయించి ఉంటాయి స్వామి అంటే జీవన్ముక్తుడి యొక్క పాదాలలో ఆశ్రయించి ఉంటాయట. ఇది శాస్త్రం, తత్వం ఇలా ఉంటది. వారి యొక్క అనంత స్వరూపంలో తీర్థాల ప్రాంతం ఏది స్వామి అంటే వారి పాదాలలో ఉంటుంది. మరి ఆ మహాత్ముడు ఎక్కడ నడిస్తే అక్కడే దైవ ప్రదక్షిణ. కాబట్టి స్వామి సంచార పదయోహో ప్రదక్షిణ విధి. నా ప్రదక్షిణ విధి ఏమనుకున్నావు? ఎక్కడ నడిస్తే అదే నీ ప్రదక్షిణ స్వామి. అయితే బాగుంది. మరి మీరు స్తోత్రాలు ఏమి చేయరా, భగవంతుడి స్తుతి ఏమి చేయరా అంటే ఎందుకు చేయను, బ్రహ్మాండంగా చేస్తాను స్తుతి అన్నాడు. ఏంటంటే మీ స్తుతి? స్తోత్రాన్ని సర్వాగిర. పర్టికులర్ గా రుద్రము, విష్ణు సహస్రము ఇవే నా స్తోత్రాలు కాదు. నేను ఏం మాట్లాడితే అదే నీ స్తోత్రం. ఏది మాట్లాడితే అదే భగవంతుడి యొక్క స్థుతి. సర్వాగిర. అసలు ఫ్యాక్ట్ ఏంటండి అంటే మనకు వినిపిస్తున్న సమస్త శబ్దము కూడా భగవంతుడి యొక్క స్తోత్రమే. మనం పార్కులోకి వెళ్ళామనుకోండి, అక్కడ అందమైన అనేక రకాలైన పక్షులు రవళం చేస్తాయి, శబ్దం చేస్తాయి. అదంతా భగవంతుడి యొక్క స్థుతి. అందమైన సంగీత వాయిద్యాలు ఉంటాయి, అవన్నీ కూడా భగవంతుడి యొక్క స్థుతి. ఈ రోజు ఈ వాణి పలుకుతుంది అంటే ఈ వాణి పలకడానికి కారణం సంపూర్ణంగా భగవంతుడి యొక్క కృప. ఇది ఎవ్వరి ఆధీనంలోనూ లేదు. అందుకే భగవంతుడికి ఒక పేరు ఉంది. అదేంటి స్వామిజీ అంటే ఆయన వాగ్ బ్రహ్మ అంటారు, లేదంటే నాద బ్రహ్మ అంటారు. ఈ నాదం కూడా ఆ బ్రహ్మే. మనం ఎవరిని తయారు చేయలేదు కదండి, మనం ఎవరైనా చేశామా? ఆమె పలుకుతుంది అంటే ఆయన కృప. స్తోత్రాన్ని సర్వాగిర. నేను మాట్లాడే మాటలన్నీ కూడా స్వామి నీ స్తోత్రమే. ప్రత్యేకంగా నేను మళ్ళీ ఏది చదవవలసిన అవసరం లేదు. అందుకే స్వామి ఏం చెప్తున్నాడు? యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఏమండి, ఏ ఏ కర్మ నేను చేసిన, యద్యత్ కర్మ కరోమి, ఏ ఏ కర్మలు నేను చేసిన, తత్తద్ అఖిలం, అవన్నీ కూడా శంభో తవ ఆరాధనం. స్వామి అదంతా కూడా నీ పూజనం. నేను మాట్లాడినా నీ పూజ, నేను ఎక్కడికి నడిచి వెళ్ళినా నీ పూజ, నేను ఏది చూసినా నీ పూజ, నేను ఏమన్నా సమస్త విషయోపభోగాలు చేస్తున్నవన్నీ కూడా నీ పూజ అని చెప్తున్నారు. ఇది మహాత్ముల జీవితాలలో సత్యాలు. ఆయనది ఒక దృష్టి పడింది అనుకోండి, మన పని అయిపోయిందండి, పావనం చేసేస్తా. ఆ ఒక్కటే చాలు సాధక జనాన్ని ఉద్ధరించడానికి. ప్రత్యేకంగా మహాత్ములు వారు ఏమి చేయవు, శివమయం. ఇంకా వాళ్ళు ఏది చేస్తే అది శివమయం. అందుకే నారద భక్తి సూత్రాల్లో చెప్తాడు, జీవన్ముక్తుడు ప్రత్యేకమైన విధి ఏమీ ఉండదంట. ఆయన ఏది రాస్తే అదే శాస్త్రంగా మనం స్వీకరించాలి. శాస్త్రం మళ్ళీ ఆయన్ని ఇలా ఉండు అని చెప్పటానికి లేదు. ఆయన ఏదైనా చెబితే అది శాస్త్రంగా మనం స్వీకరించాలి. అది ఆయన యొక్క స్థాయి. ప్రత్యేకంగా వారు మళ్ళా ఏది చేయవలసిన అవసరం లేదు. కాబట్టి యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. స్వామి నీ ఆరాధన కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. భాగవత భక్తి సాంప్రదాయంలో ఇది చెప్తారు. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్.
కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి, శ్రీమన్నారాయణుడికి సమర్పిస్తున్నానని భాగవతం. ఇక్కడ యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవ ఆరాధనం అని చెప్పుతున్నారు. గురూజీ ఒక జోక్ చెప్పేవారు ఇక్కడ. ఏంటండి అంటే, భగవంతుడితో కానీ సద్గురువుతో కానీ శిష్యుడు సాధన చేసి ఉన్నతిని పొంది ఆత్మ రూపంలో భగవంతుడిని దర్శించాడు అనుకో. ఆత్మ అంటే భగవంతుడే, ఇంకొక పేరు, దానికి ఇంకో పేరు భగవంతుడు. అయినప్పటికీ కూడా మన స్థానం ఎక్కడండి అంటే, సేవ మన యొక్క స్థానం. గురువు లేదా భగవంతుడిని సేవించుకోవడంలోనే మనం తరించాలి తప్పించి మనం వెళ్ళి పక్కన కూర్చుండిపోకూడదు. ఎప్పుడు కూడా దాసోహం. ఆంజనేయ స్వామిని అదే అడుగుతారు, భగవంతుడికి నీకు ఉన్న సంబంధం ఏంటండి అంటే, ఆత్మబుద్ధ్యాతు త్వమేవ అహం. ఆత్మబుద్ధితో చూస్తే త్వం ఏవ అహం, నీవే నేను. ఆత్మబుద్ధితో చూస్తే. జీవబుద్ధ్యాతు తస్య అహం. జీవుడిగా జీవబుద్ధితో నేను చూసినప్పుడు తస్య అహం, నీకు చెందిన వస్తువుని నేను. దేహబుద్ధ్యాతు దాసోహం. దేహబుద్ధిని కలిగినప్పుడు నేను నీ దాసుడిని స్వామి అని. అందుకే చూడండి, ఆంజనేయ స్వామి తన జీవితంలో ఎక్కడ కూడా ఈ దాస బుద్ధిని విడిచిపెట్టాలి. అందుకే రాముడికి ప్రీతి. భగవంతుడు దైన్య ప్రియుడే తప్పించి అభిమాన ప్రియుడు కాదు. మనం ఆత్మ దగ్గర అభిమానం ప్రదర్శించే స్థాయి ఉండదు, అక్కడ మాటలే ఉండవు. స్పృహ ఉంది అంటే డెఫినెట్ గా మనం ద్వంద్వంలోనే ఉంటాం. ఈ ద్వంద్వంలో మనల్ని మనం నిలుపుకోవాల్సిన స్థానం ఏంటి స్వామీజీ అండి అంటే దాసబుద్ధి. లాస్ట్ లో గురూజీ అన్నారు, కన్ఫ్యూజ్ అవ్వకండి ఎప్పుడు. మేము గురువులం అయిపోయాము, మేము పెద్దోళ్ళం అయిపోయాము అని పక్కన కూర్చోవడం అలాంటివి మనం చేయకూడదు. పక్కన కూర్చోవడం అంటే నేను ఒకటే, వారు నేను ఒకటే అని, అలాంటిది ఎప్పుడు కన్ఫ్యూజ్ కాకూడదు అంటారు. అది గుర్తుంచుకోవాలంట సాధకుడు ఎప్పుడైనా. మరి శంకర భగవత్పాదులు ఆత్మాత్వం గిరిజామతి అన్నారంటే, ఆయన అన్నాడంటే ఆయన స్థాయి అది. ఆయన అక్కడ నిలబడ్డాడు కాబట్టి ఆయన అంటే చెల్లింది అది. కానీ మనం మాత్రం ఎప్పుడు కూడా స్వామి యొక్క చరణాలనే ఆశ్రయించాలి. బాగుంది స్వామీజీ. సో శివమానస పూజలో భగవంతుడిని ఆవాహన చేశాం, ఆసనము ఇత్యాదులతో పూజ చేశాం, దేదీప్యమానమైన నైవేద్యాలని సమర్పించాం, రాజోపచారాలను చేశాం. అన్నీ అయిన తర్వాత భగవంతుడు అంటాడు, ఎరా అబ్బాయి నాకు సెలవిప్పిస్తే నేను వెళ్తా కదండి. దేవుడికి ఉపచారాల్లో ఇది ఒక భాగమే. ఉద్వాసన చెప్పాలి. ఉద్వాసన చెప్పినప్పుడు మనం గెస్ట్ ని పిలిచి గెస్ట్కి అన్ని సేవలు చేసిన తర్వాత ఇంకొక మాట అనాలంట. ఏం మాట స్వామీజీ అండి అంటే, అది క్షమాయాచన చెయ్యాలి. క్షమాయాచన అంటే, స్వామి నేనేదో ఉపచారాలు చేశానో చేయలేదో ఏం చేశానో నాకే తెలియదు, కానీ వీటిల్లో అనేకమైన పొరపాట్లు జరుగుతాయి. వీటన్నింటినీ మీరు పెద్ద మనసు చేసుకొని క్షమించాలి తండ్రి అని మనం క్షమాయాచన చెయ్యాలి అంటారు. ఇది మన జీవితం ఆఖరి ఘడియల్లో కూడా మనం గుర్తుంచుకోవాల్సిన వృత్తి అండి. భగవంతుడు జన్మనిచ్చాడు, కొన్ని పరిస్థితులని ఇచ్చాడు. ఈ పరిస్థితులు మంచి దృష్టితోనే చూసామో చెడ్డ దృష్టితోనే చూసామో ఏదో ఒకటి వాటిని డీల్ చేసేసాం. కొన్ని అవకాశాలు కూడా ఇచ్చాడు, అందులో ఆధ్యాత్మిక అవకాశాలు కూడా ఇచ్చాడు, దుర్లభమైనవి, మనం చుట్టూ ఎవరికి పొందనివి కూడా మనకి ప్రసాదించాడు. ఉపయోగించుకున్నామో దుర్వినియోగం చేశామో ఏదో ఒకటి జరిగింది. ఆఖరణ స్వామికి నివేదన చేయవలసింది ఇదే, క్షమాయాచన. స్వామి విహితం అవిహితం, కొన్ని విహితమైనవి చేశాను, కొన్ని అవిహితమైనవి చేసేసాను.
వీటి అన్నింటినీ కూడా మీరు క్షమించాలి ప్రభు. ఆ వృత్తి గాని పెట్టుకుంటే అది ఒక వాసన రూపంలో మనలో ఉండి మళ్ళా ఒక వినయపూర్వకమైన విద్యార్థిగా మన జర్నీ సాగడానికి సహకరిస్తుంది. విద్యార్థులమే అవ్వొచ్చుగాక, కానీ వినయ సమన్వితమైన విద్యార్థులుగా మన జర్నీ సాగాలి. అది రేపైనా కావచ్చు, వచ్చే జన్మైనా కావచ్చు. దానికి భగవంతుడికి మనకి అనుసంధానం చేసేది ఈ క్షమాయాచన. మనం గర్వపడటానికి అవసరమే లేదు. మన యొక్క అహంకారాన్ని, దర్పాన్ని ఆయన ముందు చూపించడానికి అవసరమే లేదు. సిగ్గుపడవలసిన అవసరం అంతకన్నా లేదు. ఓపెన్లా పరిపూర్ణంగా మనం భగవంతుడికి క్షమని ఆచించాలి. స్వామి, కొన్ని విహితాలు చేశాను, కొన్ని అవిహితాలు చేసేసాను, వీటన్నింటినీ క్షమించి నన్ను కాపాడు తండ్రి అని మనం శంకర భగవత్పాదులు చేస్తున్నారు ఆఖరి శ్లోకంలో. దీనినే క్షమాయాచన అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ బుద్ధి రావాలి. ఈ బుద్ధి అంటే అటువంటి వృత్తి బలంగా మనలో ఉండాలి. మన నడవడికిలో కానీ, మన పూజా విధానంలో కానీ, భగవంతుడి ముందు మనం నిలబడిన తీరులో కానీ మన దాస్య బుద్ధి యొక్క పరిపక్వత ఈ క్షమా యాచన పరిణితితో వస్తుందండి. ఇది మనం అనుకుంటాం వాళ్ళు ఏదో తక్కువ, మనం దర్పంగా ఉన్నాం, ఎక్కువ అనుకుంటాం. కాదు కాదు, రావలసింది ఈ బుద్ధే. భగవంతుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. రిపీట్ చేయండి, తర్వాత కలిసి చదువుదాం. కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ. జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. కలిపి చదువుదాం. కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేతత్ క్షమస్వ. జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. శ్రీ మహాదేవ శంభో. అన్నింటికన్నా పావనమైనది ఏంటి స్వామి అంటే శివస్మరణమే. శ్రీ మహాదేవ శంభో. శంభుడు అంటే ఎవరు స్వామి అండి అంటే శుభకరానికి ఒక రూపం కట్టామనుకోండి, ఆ శుభకరానికి కట్టిన రూపమే పరమేశ్వరుడు, శివుడు. నిత్య కళ్యాణకరుడు. ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి స్థితి అయినా, ఎలాంటి వారిని మనమైనా మనం స్మరిస్తే డెఫినెట్ గా ఆయన అనుగ్రహం పరమదయాలు, పరమదయాలు, అత్యంత కరుణామూర్తి. ఆయన లాంటి మూర్తే లేడు. మహాదేవ శంభో. జయ జయ కరుణాబ్ధే. కరుణాబ్ధి ఒక సముద్రం. ఏ సముద్రం స్వామి అంటే కరుణ. దీనికి మాత్రమే మనం అర్హులం. ఎందుకు స్వామి మనకు అర్హత ఉన్నది ఏంటండి అంటే దైన్యులం. దీనుడికి మందు ఏంటి స్వామి అండి అంటే భగవంతుడి యొక్క కరుణ. కాబట్టి స్వామి హే కరుణాబ్ధే జయ జయ. భగవత్పాదులు చెప్తున్నారు, నీకు జయం కలుగుగాక, నీకు జయం కలుగుగాక. ఆయనకి నిత్యము నిత్య విజయుడు ఆయన. అయినప్పటికీ కూడా మనల్ని పావనం చేసుకోవడానికి మనం వారికి జయం కలుగుగాక, శుభం కలుగుగాక అని మనం కీర్తిస్తున్నాం. ఇది ఒక గొప్ప వారి యొక్క లక్షణం అండి. భగవంతుడికి ఎప్పుడు కూడా జయం కలగాలి,
విజయం కలగాలి అని మనం కీర్తిస్తాం. అందుకే ఆరతి కూడా మనం ఏం చెప్తాం? జయ జగదీశ హరే స్వామి, జయ జగదీశ హరే, జయం కలుగుగాక అని మనం కీర్తిస్తాం. అయితే స్వామి, ఇప్పుడు మేము చేస్తున్న ప్రార్థన ఏమనుకున్నావు? ప్రార్థన ఏంటండి అంటే క్షమస్వ. స్వామి ప్లీజ్ ఫర్గివ్ us, దయతో మమ్మల్ని క్షమించు తండ్రి, క్షమస్వ. అయితే జనరల్ గా మనం ఏమనుకుంటామంటే ఏదో ఒకటో రెండో తప్పులు చేశామేమో, భగవంతుడా వాటిని క్షమించు అని అడుగుతాం జనరల్ గా మన వ్యవహారంలో. శంకర భగవత్పాదులు అలా అనట్లే, సర్వమేతత్ క్షమస్వ. స్వామి ఈ మొత్తం చరిత్రను అంతటినీ నువ్వు క్షమించాలి బాబు. ఎవరు మొత్తం చరిత్ర? ఈ జీవ చరిత్ర. ఎప్పుడు ప్రారంభమైందో, ఎక్కడెక్కడ తిరిగిందో, ఏమేం చేసిందో నీకైతే తెలుసు, నాకు కూడా తెలీదు. భగవద్గీతలో అర్జునుడితో కృష్ణుడు అదే అంటాడు, అర్జున ఏమంటున్నావు అర్జున, నువ్వు ఈ జన్మలో ఉంది కాదురా అబ్బాయి, జన్మ జన్మల నుంచి నీ గతి అంతా నాకు తెలుసు. ఎన్ని జన్మలు ఎత్తావో, ఏమేం కర్మలు చేశావో, ఎటువంటి బలమైన బలహీన వాసనలు ఎంత ఉందో నీ సంపద మొత్తం నాకు తెలుసురా. నిన్ను ఉద్ధరించాలన్న భవిష్యత్తులో నా చేతిలోనే ఉంది. ఏం చేస్తాడండి సాధకుడు, జీవుడు? వాడే స్వయం అజ్ఞాని. ఈ స్వయం ఏదో కళ్ళు లేని వాడికి అందమైన శిల్పాన్ని చెక్కు అన్నట్టు తనకే స్వయం అజ్ఞానంలో ఉండి నన్ను నేను నిర్మించేసుకుంటాను, నాకు ఎదురు లేదు, నేను పరమ పురుషార్థాన్ని చేరుతాను, ఏమీ నీ వల్ల కాదు. స్వామి సర్వమేతత్ క్షమస్వ. సర్వమేతత్ అంటే అనంత ఈ జీవగతిలో మనం ఎక్కడెక్కడ ప్రయాణం చేసుకుంటూనో వచ్చాం, అవన్నీ ఉన్నాయి మనలో. సంచితాల రూపంలో, ప్రారంధాల రూపంలో బ్యాంకుల నిండా కొలువు చేసి వచ్చాం. వీటన్నిటిని మాఫే చేస్తావో సాఫే చేస్తావో నీ ఇష్టం స్వామి. సర్వమేతత్ క్షమస్వ అంటే ఏమి, ఎందుకు క్షమించాలి అండి అంటే అపరాధం, నేను చేసిన అపరాధాలు అలా ఉన్నాయి. ఈ అపరాధము అనే పదం చాలా ఇంట్రెస్టింగ్ పదం అంటారు సంస్కృతంలో. యాక్చువల్గా అపరాధము అనేది ఇంకొక దానికి ఆపోజిట్ పదం అంటారు. ఏంటి స్వామీజీ ఆ పదం? అపరాధానికి ఆపోజిట్ పదం ఒకటి ఉంది, దాని పేరు ఏంటండి అంటే దాంట్లో 3 భాగాలు ఉంటాయి. ఒక దాని పేరు రాధనం, ఇంకొక దాని పేరు ఆరాధనం. రాధనము అంటే ఏంటి స్వామీజీ అండి అంటే పూజ చేయటం. ఈ రాధనాన్ని ఆరాధనం అంటాం మనం. ఆరాధనం అనే పదం మనం వాడతాం. ఆరాధన చేయటం అండి అంటే మనం పూజ చేయటం, వర్షిప్ చేయటం, అడోర్ చేయటం, రెస్పెక్ట్ చేయటం, దీనిని ఆరాధనం అంటాం. ఈ ఆరాధనం చెయ్యకపోవడాన్ని అపరాధనం అంటాం. భగవంతుడిని ఆరాధన చెయ్యకపోవడమే అపరాధం. మనమేమనుకుంటాము, జీవితంలో భగవంతుడి యొక్క ఆరాధన ఒక చిన్న పార్ట్ అనుకుంటాం. తెల్లవారు లెగిస్తాను, నేను చాలా మంచివాడినండి, తెల్లవారులు లెగిసి చక్కగా స్నానం చేసుకుని మంచి బట్ట కట్టుకుని దేవుడికి దీపం ధూపం పెట్టేసి స్వామి 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 అనేసి నా జాబ్కి వెళ్ళిపోయి ఇంతే దేవుడు. మిగతాదంతా జాబ్ ఉంది, ఇల్లు ఉంది, పిల్లలు ఉన్నాయి, వ్యవసాయం ఉంది, ఇదంతా అంటాం కదండి. కాదు 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 కాదు. ఈ జీవితం ఉన్నది తవ ఆరాధన అర్థం, నీ ఆరాధన కోసం జీవితం. ఆ ఆరాధనగా ఇవన్నీ కూడా నేను వాడుకోవచ్చు, లేకపోతే అది నా ఇష్టం. కానీ జీవితానికి ప్రధానమైన పర్పస్ తవ ఆరాధన, మిగతావేం కాదు, మిగతావేం కాదు. ఇది చెయ్యలేదు కాబట్టే అపరాధం మనల్ని పట్టుకుంది. ఎంతసేపు ఆయనకి చిన్న గదిలో స్థానం ఇస్తాము, మిగతావన్నీ మనం పెట్టుకుంటాం. పెద్ద బెడ్రూమ్ నాకు ఉండాలి, పెద్ద అదేదో ఉండాలి, పెద్ద దేవుడు గది ఎక్కడ ఉంది అంటే అది గదిగో ఆ చివరి వంట గదిలో ఆ కార్నర్ లో ఉందే అదే దేవుడి గది అంటాం. ఇక్కడ కూడా అంతే.
ఏది మీ దేవుడు కదా తీసి చూపించండి అని మన హృదయాన్ని ఇప్పి చూపిస్తూ ఏ మూలైన మెరుపు అని మెరిస్తే మెరుస్తాడు, లేకపోతే లేదు. మరి ఇది అపరాధమా కాదా? ఇదంతా ఆయనది. సర్వ మనోబుద్ధులు, హృదయము, శరీరము, వాతావరణం దీన్నంతటిని ప్రసాదించింది వారు. వారిని ఒక కార్నర్లో పెట్టేసి మన రాజ్యం మనం ఏమేనంటే ఏమో నాకు వ్యతిరేకంగా ఏమైనా ఆయన చేసేస్తాడేమో. నీకు వ్యతిరేకంగా చేయాలనుకుంటే ఆయనకి ఇంత పని పట్టిందా? అందుకే సూరదాస్ మహాత్ముడు ఆయన అంటే భక్తుడు ఇవన్నీ ఆలోచిస్తాడు, మనం ఆలోచించం. ఇదే వాళ్ళకి మనకి ఉన్న తేడా. ఆయన ఏమంటాడు, జిను తను దియో జినుకో బిసిరాయి. ఎవరైతే ఈ శరీరాన్ని నాకు ఇచ్చాడో ఆయన్ని నేను బిసరాయి, మర్చిపోయాను. నన్ను ఎవరనుకున్నావు? నమ్మకహరాయి అంటే, నమ్మకహరాయి అంటే నమ్మక ద్రోహుడు. నీ ఉప్పు తిని నిన్నే మోసం చేస్తున్నాను స్వామి అని సూరదాస్ కీర్తిస్తాడు. చూడండి, తెన్నింటి వాసాలు లెక్క పెట్టారు అంటారు మంత్రులు. అంటే వాళ్ళింట్లోనే ఉండి నమ్మక బంటుగా ఉండి వాళ్ళకే మనం ఇది చేస్తాం కదండి, ఏదైనా అపకారం చేస్తామే. సూరదాసు తనని తాను అట్లా పోల్చుకుంటాడు. ఈ శరీరాన్ని ఇచ్చింది నువ్వు, నిన్ను విడిచిపెట్టేశాను నేను. నిన్ను విడిచిపెట్టేసినటువంటి నమ్మక హరాయి, నీ ఉప్పు తిని నిన్నే మోసం చేశాను స్వామి అంటాడు. హరిజన చాండి హరి విముఖనకో నిసదిన కరత గులామి. మరొక అపకారం చేశాను స్వామి, అదేంటన్న హరిజన చాండి. హరిజనులనేమో నేను విడిచిపెట్టేశాను. హరిజనులు అంటే భక్తులు, హరిని సేవించే వాళ్ళు అంటే నాకు నచ్చదు. హరిజన చాండి. హరి విముఖనకో, భగవంతుడికి విముఖులైన వాళ్ళకి మాత్రం నిసదిన కరత గులామి, రాత్రి పగులు వాళ్ళకి గులాం చేస్తుంటున్నాను స్వామి. ఇదంతా నా అపరాధమే. యాక్చువల్గా ఈ సొత్తు అంతా ఆయనది, ఈ గదులన్నీ ఆయనవి. వీటి నిండా చెత్త అంతా పోసుకొని ఆయనకే స్థానం లేకుండా చేసేస్తున్నాము అని పెద్దవాళ్ళు బాధపడతారు. గురూజీ ఒక జోక్ చెప్పారు. ఏంటి స్వామీజీ ఆ జోక్ అంటే, ఒక వ్యక్తి అంట రోజు సత్సంగానికి వచ్చేవాడు. ఆయన సత్సంగానికి, ఇది నిజంగా జరిగిందో ఆయన మనకు అర్థం అవ్వాలని ఆ రకంగా చెప్పారు. రోజు వస్తూ ఉంటే ఈయనకి అనిపించిందట, కొంచెం శ్రద్ధగా ఉన్నట్టున్నాడే, ఎప్పుడు సత్సంగం మిస్ అవ్వట్లేదు అని చిన్న మంచి అభిప్రాయం కలిగింది అంటే గురువు గారికి. ఇలా అనుకుంటున్న రోజుల్లోనే 2 రోజులు మానేసాడంట ఆయన. 2 రోజులు మానేస్తే 3వ రోజు వచ్చినప్పుడు పాఠం అయిన తర్వాత గురూజీ అడిగారంట, ఏంటండి రోజు వస్తారు కదా, 2 రోజుల నుంచి సత్సంగంలో కనిపించలేదండి అంటే ఆయన అన్నాడంట, ఏం లేదండి, నా స్నేహితుడు వచ్చాడు అందుకని రాలేకపోయాను అన్న. అంటే గురూజీ అన్నారంట, అయ్యో వస్తే ఏముంది, సత్సంగం గంట సేపే కదా, సత్సంగాన్ని విని వచ్చేస్తానని చెప్పలేకపోయారా అన్నాడు. అంటే చెప్పానండి, ఆయన వినలేదు అన్నాడు. పైగా ఆయనేమో ఎట్రా ఈ సాములు సాధులు గీతలు రామాయణాలు ఇవి ఎందుకు పనికి వస్తాయి అని చెప్పాడు. మరి నువ్వు చెప్పలేకపోయావా, మా స్వామి మంచివారు బాగా చెప్తారని చెప్పానండి, అయినా వాడు వినలేదు. పోనీలే, మరి ఏం చేశారు మీరు 2 రోజులండి అంటే, చాలా రోజుల నుంచి వచ్చాడు కదా గురూజీ మా స్నేహితుడు, ఇద్దరిమి కూర్చొని ఇద్దరిమి కార్డ్స్ ఆడుకున్నాము అన్నారు, పేకాట ఆడుకున్నాము అన్నారు. అంటే గురూజీ అన్నారంట, అయ్యయ్యో, కార్డ్స్ ఆట గొప్పదని ఆయన నిన్ను కన్విన్స్ చేయగలిగాడు, సత్సంగం గొప్పదని నువ్వు ఆయన్ని కన్విన్స్ చేయలేకపోయావు. మరి ఏది నీ బలం? వాడు నెగ్గేశాడు, నువ్వు ఓడిపోయావు. ఇది అపరాధం. మన మనస్సులో మనం చేస్తున్న అపరాధం ఇది అని గురు బోధ. దీన్ని కాంప్రమైజ్ చేస్తాం మనం ఎప్పుడు. కాంప్రమైజ్ చేయవలసింది అటువైపు. స్వామి
మరి ఇది ఇది ఇప్పుడు మన అందరమీ దొంగలమే. చేస్తాము, చేస్తున్నాము, చేస్తాము. ఇంకా మనకి ఇది అలవాటు అయిపోయింది. దేవ ఆరాధన, దేవ సేవని కాంప్రమైజ్ చేస్తుంటాము. ఈ రోజు కాకపోతే రేపు అది చేసి ఇచ్చేద్దాం. ఇది చేసి అది చెయ్యాలి, దీనికోసం దాన్ని విడిచిపెట్టాలి, పోతే పోవానాలి. మీరాబాయి ఉత్తరం రాస్తుంది తులసీదాస్. మీరాబాయి రాణి అయితే వాళ్ళ ఇంట్లో కృష్ణ ఆరాధనకు ఒప్పుకోరు. ఏమ్మాయి నువ్వు, మనం గొప్పింటి వాళ్ళని, దేవుడు ఆరాధన, గుళ్ళు గోపురాలు ఏదో గుట్టుగా నువ్వు దీపం పెట్టుకుంటే సరే తప్పించి నీ జీవితమే శ్రీకృష్ణుడు అంటే కష్టమని పీడిస్తారు. మీరాబాయికి ఏం కనిపించదు. ఎవరు అదే కాలంలో తులసీదాస్ ఉంటే తులసీదాస్కి ఉత్తరం రాస్తుంది, ఇది నా పరిస్థితి, నన్ను ఏం చేయమంటారు మహాత్మా అంటే. తులసీదాస్ ఒకటే మాట అంటాడు, నీకు కృష్ణుడికి మధ్యలో ఎవడడ్డు వచ్చినా దోసావతల వారి అంటాడు, నీకు ఎదురే లేదంటాడు. అదే మాట మీద మీరాబాయి గడప దాటింది. అది వ్యతిరేకించటం అని కాదు, ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో ఆమె వారికి ప్రాధాన్యత ఇచ్చింది అని. కాంప్రమైజ్ చేయవలసిన దానిని కాంప్రమైజ్ చేయకుండా, కాంప్రమైజ్ చెయ్యకూడని దానిని మనం కాంప్రమైజ్ చేస్తాం. ఇది మనం చేస్తున్న అపరాధం. ఈ అపరాధ వృత్తి, ఈ అపరాధ అలవాటు మనందరికీ కూడా పుట్టుకతో వచ్చిన విద్య. బ్రేక్ఫాస్ట్ కాంప్రమైజ్ చేస్తారా, పూజ కాంప్రమైజ్ చేస్తారండి అంటే పూజే స్వామి అంట, బ్రేక్ఫాస్టే ముఖ్యం మాకు అని చెప్తామంట. అందరమే అంతే. ఇది మనకున్న ఒక సహజమైన, మనం అంతగా పట్టించుకోనటువంటి మన అలవాటు. దేవుడిని కాంప్రమైజ్, లేదంటే దేవసేవ, దేవ ఆరాధన ఇత్యాదులు దైవీపరమైనవన్నిటిని కొంచెం లైట్ గా చూస్తాం. ఏమయ్యా అంటే అడిగేవాడు లేడు కదా అంటాం. ఎవరు అడగాలి? ఇదంతా ఆయనది, దీనికి స్వామి ఆయన, ఇవేవి కాదు. ఈ అపరాధం, ఇదంతా అపరాధం అని చెబుతూ మహాత్ముడు చెబుతున్నాడు, కరచరణ కృతం వా కాయజం కర్మజం. ఎన్ని అపరాధాలు చేస్తామో మాకే తెలియదు అంటే ఒక్కొక్కటి చెప్తారు. చేతుల ద్వారా చేయవలసిన సేవ ఏంటండి? కరం, చరణము, కృతము, వాక్కు, శంకర భగవత్పాదులు చెప్పి వీటన్నింటి ద్వారా అపరాధమే చేస్తున్నాను స్వామి నేను. మరి ఏం చేయాలి స్వామి అండి అంటే, చేతి ద్వారా చేయవలసిన రెండే రెండట. ఏంటి స్వామి? లాస్ట్ సత్సంగంలో మనం చూసాం. ఒకటి సేవ, రెండు దానం. దానేన పానే నతు కంకనేన అంటారు సుభాషితం. చేతులకు అందం ఏంటి స్వామీజీ అంటే కంకణాలు కాదు, దాన గుణం చేతికి అందం. దానేన పాని నతు కంకనేన, హస్తస్య భూషణం దానం అంటారు. దీనికి నియమం ఏంటో తెలుసా అండి? మనకి అంతగా కొంచెం రోజులు మారాయి కానీ ప్రతిరోజు మనం దానం చేయాలటండి. ప్రతిరోజు, ఎవ్రీ డే. అది నియమం, రూల్. ప్రతిరోజు మనం దానం చేయాలి. మనం నిలబడాలి గుమ్మం ముందు. అభాగ్యుడు ఎవడైనా వస్తాడు, దైన్యుడు ఎవడైనా వస్తాడు, పెట్టే భాగ్యం నాకు కల్పించురా భగవంతుడని భగవంతుడిని మనం ప్రార్థించాలి. పూర్వం అమ్మగారు ఇట్టగే ఉండేవారు, రోజు దానం చేసేవారు. ఈవెన్ ఇప్పటికీ కూడా పల్లెటూళ్ళలో అవకాశం ఉంటుంది. ప్రతిరోజు వస్తారు మన ఇంటికి. ఏది రాకపోతే ఒక ఆవైనా వస్తుంది. ఆ తల్లి అనుకుంటది, అమ్మా ఈరోజు నా భాగ్యవశాన్ని గోమాత నువ్వు వచ్చావని ఇంత అన్నం తీసి పెడతాది అన్నమాట. ఎవరూ రాకపోతే ప్రతిరోజు దానం చేయాలి. రెండు సేవ. చేతులున్నది గోవిందుడిని సేవించటానికి. కమలాక్షు నర్చించు కరములు కరములు. స్వామీజీ పూజ భజనలు మేము చేయమంటే కుదరదు, చేతులు ఉన్నన్నాళ్ళు చేయాల్సిందే. కమలాక్షు నర్చించు కరములు కరములు. చరణములు స్వామి. మరి కాళ్ళకి అందం ఏంటి స్వామి అండి అంటే, కాళ్ళకి అందం ఏంటంటే తెలుసా అండి, ఆపదలో ఉన్నవాడి దగ్గరికి పరిగెత్తి వెళ్ళటం కాళ్ళకి అందం. ఎక్కడైనా ఆపద అని వినిపించింది అంటే మనలో ఆతృత రావాలి, మన కాళ్ళల్లో ఆ గమనం రావాలి. ఇది
చరణాల ద్వారా మనం చేయవలసిన పని. భక్తి రాజ్యంలో అయితే తీర్థయాటన చెయ్యాలి. కాళ్ళ ద్వారా చేసే సాధన ఏంటి స్వామీజీ అండి అంటే తీర్థయాటన అంటారు భక్తి శాస్త్రంలో. ఎక్కడికైనా వెళ్ళాలి భగవంతుడి దగ్గరికి, కాళ్ళు ఉన్నవే స్వామి దగ్గరికి నడిచి మనల్ని తీసుకెళ్ళటానికి. వెహికల్ రెడీగా ఉంది, దానిని దేవాలయం వైపు మనం నడిపించాలి. దానం, సేవ చేతుల ద్వారా, తీర్థయాటన ఆతుర నివారణ కాళ్ళ ద్వారా మనం చేయవలసిన సేవ అంట. నిజానికి దానానికి ఉన్నంత మనకి తెలియదు కానివ్వండి, అదొక అలవాటుగా మనం పెట్టుకుంటూ పెద్దవాళ్ళు చెప్తారు, ఒక్కరోజు భగవంతుడు బ్లెస్ చేస్తాడు. ఒక్కరోజు మనం జీవితం అంతా ప్రతిరోజు దానం చేస్తే ఆ రోజు స్వామి వచ్చి మీ దగ్గర తీసుకొని వెళ్ళిపోతాడట భగవంతుడు. ఈ పవిత్రమైన వృత్తి కాని మనం పెట్టుకుంటూ ప్రతిరోజు నేను ఒక అభాగ్యుడికి సేవ చేస్తాను, ఒకరోజు సాక్షాత్తు నారాయణుడే వచ్చి మీ దగ్గర పట్టుకొని వెళ్ళిపోతాడంట. ఇది ఒక రహస్యం అంటారు పెద్దలు. మహాత్ముల జీవితాల్లో అలాగే జరిగే. గురుదేవు మొట్టమొదట్లో చిన్మయ మిషన్ ప్రారంభించిన రోజుల్లో అప్పుడు ఆయన ఒక్కడే ఒంటరి పోరాటం, అందరికీ మేలు చేయాలని తపన. మనిషి ఏమో ఒక్కరు. ఆయన భగవద్గీత జ్ఞాన యజ్ఞాలు అయినప్పుడు అడిగేవారు ఆయన, మీరు సహాయం చెయ్యండి, మేము గురుకుల స్టార్ట్ చేస్తాం, చిన్మయ మిషన్ విద్యాలయ, ఈ పుణ్య కార్యంలో మీరు అందరూ పార్టిసిపేట్ చెయ్యండి అనేవారు. ఒక దగ్గర ఎక్కడో బెంగళూరులోనూ లేకపోతే ఉత్తర భారతంలోనూ ఒక అమ్మగారు వచ్చారంట, బాగా స్థితిమంతుని యొక్క భార్య అంటారు. ఆవిడ అన్ని రోజులు గీతా జ్ఞాన యజ్ఞానికి వస్తున్నారు. 7 రోజులు గీతా జ్ఞాన యజ్ఞం వచ్చారు. 6వ రోజు సాధారణంగా ఆయన అనౌన్స్మెంట్ చేస్తారు, రేపు ఆఖరి రోజు కాబట్టి మీరు గురుదక్షిణ రూపంలో సమర్పిస్తే అది పుణ్య కార్యక్రమానికి ఉపయోగపడుతుంది అని చెప్తాడు ఆయన. ఆయన చెప్పాడంట. మరుసటి రోజు గురుదక్షిణ కార్యక్రమంలో ఈ అమ్మగారు ఆమె భర్త ఇద్దరు రోజు వస్తుండేవారు సభకి. ఆ రోజు కూడా వచ్చారు. ఆ రోజు గురుదక్షిణని సమర్పించినప్పుడు ఈ అమ్మగారేమో నిలువు దోపిడి ఇస్తున్నారంట. నిలువు దోపిడి అంటే ఆ క్షణంకి ఆమె ఒంటి మీద ఏముంటే ఉన్నాయో ఆభరణాలు ఆభూషణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని యథాతథంగా తీసి ఆయన హుండీలో పడేది. ఆయన భర్త అన్నాడంట, ఏం చేస్తున్నారు మీరు అని అడిగారంట. ఆవిడ ఒకటే అన్నట్టు, నీకు ఆ డబ్బు కావాలా నేను కావాలా? నువ్వే కావాలి, అయితే ఊరుకో. డబ్బు కావాలంటే డబ్బు ఇచ్చేస్తాను, నన్ను మరి ఆశ పెట్టుకోకని చెప్పి. దానం మహాత్ములకి మనకే తెలియదు ఎంత పుణ్యకార్యము, ఎంతమందో. తారాస్వరూపని ఆమె ఇప్పుడు స్మరించవలసిన అవసరం కాబట్టి నేను చెప్తున్నాను. ఒక అమ్మగారు బొంబేలో ఉంటారు. సాందీపనిని ప్రారంభించాలి అనుకునేటప్పుడు ఈయన యజ్ఞాల్లో అన్నిటి దగ్గర చెప్పేవారు, ఇలాగ ఒక వృత్తి ఉంది నాకు, గురుకులాన్ని ప్రారంభించి పిల్లలందరికీ కూడా ఈ వేద విద్యను చెప్పాలి, వేదాంతాన్ని. తద్వారా వాళ్ళు కొంచెం ట్రైన్ అయితే 10 మందికి వాళ్ళు చెప్తారు, వాళ్ళు సాధన చేసుకుంటారు. 2 పక్షాలు లాభం. ఈ వృత్తి ఉంది నా దగ్గర అని చెబుతూ ఉండేవారు. ఎంతో మంది అన్నారు, స్వామి మా బంగ్లాలో పెట్టండి, మా కోటలో పెట్టండి, మా పేటలో పెట్టండి అని అంటూ. బొంబేలో ఈయనకి అనౌన్స్ చేసినప్పుడు ఇప్పుడు 50, 60 మాట ఇది. ఈమె మన సాందీపిని ఆశ్రమానికి ఎదురుగానే వాళ్ళు ఇప్పటికీ బతుకున్నారు. ఆవిడ యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత స్వామివారిని కలవటానికి వెళ్ళి దానం అంటే చెప్తున్నాను, పుణ్యదానం ఆవిడకి లభించింది. నమస్కారం పెట్టి, మీరు ఏదో గురుకులం మీద అన్నారు కదండి, కోవాయిలో మాకు ల్యాండ్ ఉంది, మీరు చూసి మీకేమైనా సమ్మతం అయితే నాకు ఇవ్వటానికి ఎటువంటి అభ్యంతరం లేదు అంటే గురుదేవ్ అడిగారంటే ఎంత ఇస్తావు అని. ఎంత ఇస్తావు అంటే ఆవిడ చెప్పిందంట 3 ఎకరాలు ఇస్తానండి అని. అంటే ఏం సరేలే అని వచ్చారు. వచ్చి అప్పుడు అదంతా అరణ్యం, ఇప్పుడు పాష్ ఏరియా అయిపోయింది. గురుదేవ్ కాలు పెట్టి చూశారంట, బాగుందమ్మా అన్నారంట.
అంటే ఆవిడేట అంత తెలుసా అండి? బాగోవడం కాదండి స్వామి, మీరు చూశారు కదా, నీకు ఎంత నచ్చితే అంత గీత తీసుకుని వెళ్ళిపో. 3 ఎకరాలు లేదు, 7 ఎకరాలు లేదు, 10 ఎకరాలు, నీకు ఎంత నచ్చితే అంత ఇలాగనేసి వెళ్ళిపోండి. ఆ పుణ్యవృత్తి భగవంతుడు కల్పించి, అదే స్త్రీ ఆయనకు అప్పుడు అర్థమైంది ఇక్కడ ఏదో భగవదీయ వృత్తి ఉంది అని. అదే ఇప్పుడు పుణ్య సాందీపం. ఈ సాందీపని ఆశ్రమానికి ఇప్పటికి కూడా ఆమె వయసు 98 సంవత్సరాలు. 98 ముదుసలి. అయినా చిన్మయానంద అలా ఇద్దరు మనుషులను పెట్టుకుని వచ్చి ఈ రేపు వేదాంత కోర్సు సంక్రాంతి పూజ్య గురూజీన ఈ 18 బ్యాచ్ల్లో ఏ బ్యాచ్ కి ఆవిడ మిస్ అవ్వలేదు. పుణ్యం అంటే ఎలా ఇలాగే మహాత్ములు ఏమో. మరి తేజోమయానంద్ గారు ఆవిడ వచ్చినప్పుడు పొంగిపోతారు. ఆవిడ అలా నవ్వుతూ ప్రతి సంవత్సరం ఈ మాట చెప్తే ఆవిడ అనలేదు మానలేదు, పెద్ద ఎంత పొగుడుతారండి నన్ను అనేసి. కానీ గురువు నీకు రుణపడి ఉన్నానమ్మా, నీకు రుణపడి ఉన్నానమ్మా, నీకు రుణపడి ఉన్నానమ్మా, నా పిల్లలకు ఆశ్రయం ఇచ్చావని చెప్తుంటాడు. పుణ్యదానాలు అంటే దానం, కరం, చరణం, వాక్, కృతం వీటన్నింటి ద్వారా చేయవలసినవి స్వామి నేను చేస్తే ఉత్తమం, చెయ్యకపోతే అపరాధం. ఈ అపరాధాలన్నింటినీ క్షమించు తండ్రి అని క్షమాయాచనము అడగాలంట భగవంతుడు. మంచి భక్తులుగా ఉంటారు, మంచి విద్యార్థులుగా. మంచితనానికి పరాకాష్ట ఏంటండి అంటే వినయం. ఎప్పుడైనా సరే, అది మన ఇంట్లోనైనా సరే, స్కూల్లో అయినా సరే, సంఘంలో అయినా సరే, దేవగురు ఆదులు ఇత్యాదుల దగ్గర అయినా సరే, ఆ వినయానికి ఉత్తమమైన భూషణం మనం మన అపరాధాన్ని పెద్దవాళ్ళ ముందు సబ్మిట్ చేయటం. కాబట్టి భగవంతుడా నీ దయ అని శంకర భగవత్పాదులు ఈ రకంగా శివమానస పూజించి, ఇది మనస్సు చూడండి ఎప్పటి నుంచో తీసుకొచ్చి మానసిక పూజలో పరిపక్వత ఏంటి స్వామి అండి అంటే మన అపరాధాన్ని ఆయన కాళ్ళ ముందు పెట్టడం. మనం ఎవ్వరిమీ పర్ఫెక్ట్ కాదండి. పెద్దవాళ్ళు చెప్తారు అన్నింటికన్నా పెద్ద రూమ్ ఏదండి అంటే, ద లార్జెస్ట్ రూమ్ ఏదండి అంటే, అన్నింటికన్నా పెద్ద రూమ్ ఇంప్రూవ్మెంట్ రూమ్ అంట. ఎప్పుడు మనల్ని మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఖాళీనే ఉంటుంది. ఈ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే దాని ముందు స్టెప్పే మన యొక్క తప్పులను మనం తెలుసుకోవాలి. కొంచెం కష్టమే ఇది, ఎందుకంటే నా తప్పు అనేసరికి మన అహం ఒప్పుకోదు, జంప్ వెళ్ళిపోతాం. మన తప్పులను మనం భగవంతుడి ముందు సబ్మిట్ చేయాలి. వాటిని సాఫ్ చేస్తాడో మాఫ్ చేస్తాడో ఆయన దయ. ఇది పరాకాష్ట. పూజ యొక్క ఫలం ఏంటి స్వామి అండి అంటే ఇది. వీడు దాసుడు, మనం తప్పులు చేస్తాం, ఒప్పుకోవాలి. భగవంతుడా ఏతత్ సమస్తం క్షమస్వ. ఈ రకంగా మనం శివమానస పూజ సత్సంగాన్ని భగవంతుడి దయ, పూజ్య గురుదేవుల యొక్క ఆశీర్వచనంతో సంపూర్ణం చేసుకున్నాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.